నమస్తే మేడం. మేడం మీ పేరు మేడం? నా పేరు చిక్కాల బుజ్జి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓల్డ్ గుంటూరు, పాత గుంటూరు. ఏంటి మేడం మరి గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఎలా ఉండబోతుంది ఈసారి? ఈసారి బాగుండిపోతుంది, బాగుంటుంది. టీడీపీ వచ్చిందనుకో, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైనా సరే జయచత్తులాగే ఉండిద్ది. కరువు కాలం అనేదే ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఎవరు ఉదాహరణ వాళ్ళది. ఏమి జగన్మోహన్ రెడ్డితో ఉపయోగపడింది ఏముంది మాకు? పథకాలు ఇస్తున్నాడు అంట కదా మీకు? మాకే పథకాలు రాలేదు. ఉట్టిటి పథకాలు అనవసరం. కావాల్సిందేంటి? ప్రజల్లో ఆప్యాయత సంపాదించుకోవాలి ఎవరైనా సరే. టీడీపీ వచ్చిందనుకో దేశమంతా పచ్చగా ఉండిద్ది. మరి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇస్తున్నాడు కదా? నవరత్నాలు పనికిరాని నవరత్నాలు ఏం చేసుకోవడానికి? 15,000 మేము ఇవ్వమన్నావా? కాలేజీ రివెన్మెంట్ ఫీజు అన్నారు, మేము ఇవ్వమన్నావా? అమ్మఒడి మేము ఇవ్వమన్నావా? 45 సంవత్సరాలకు డబ్బులు ఎవరు ఇవ్వమన్నారు, మేము ఇవ్వమన్నావా? అవన్నీ ఇవ్వటం ఎందుకు? ఇప్పుడు ఇదంతా అన్నిటికీ రేట్లు పెరిగిపోవటం ఏంది? ప్రజలు బతకలేకపోతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈసారి ప్రజలకు మంచి జరుగుతుంది అంటున్నారు కదా? బొచ్చబట్టుకొని బాబు రూపాయని ధర్మం చేసుకోవాలి, మేము వెళ్ళి అడుక్కోవాలి ఈదుల్లో. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈదుల్లో అడుక్కోవటమే, ఇంకంతకు మించిందే చేయగలిగేదైతే ఏమి లేదు. మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారి సంగతి ఏంటంటారు? ఇప్పుడు అంతా బాగుంటుంది కాబట్టి కాలం దేవుడు నిర్ణయిస్తాడు ఎప్పుడు ఎవరు వస్తే బాగుండిద్దని. దైవ నిర్ణయానికి తీసేదా లేదు. ఏడుకొండల వెంకన్న సాక్షిగా టీడీపీ పార్టీ ఖచ్చితంగా వచ్చింది. ఇది మా ఆదర్శం కాదు, మా గుండెలో నుంచి అభిమానం. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? ఎన్ని స్థానాలు? 160 స్థానాలు అని నాకు తెలిసి, నేను ఏదో చదువుకోలేదు. 160 స్థానాలు వచ్చిద్దని నా నమ్మకం. డోక్రా మహిళలు ఉన్నంత కాలం ఏది కూడా లేదు. డోక్రా మహిళలు ఉండాలపోయినా మాలాంటి యువకులందరూ కలిసి మా ఓటు టీడీపీ, జై జై టీడీపీ. సార్ నమస్తే సార్, మన గుంటూరు పార్లమెంట్కి సంబంధించి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ? గుంటూరు సంబంధించే వరకైతే గత ప్రభుత్వాలు ఏదైతే విస్మరించాయో అభివృద్ధిని కానీ దేనికైతే సామాజిక అంశాల పట్ల కానీ ఎటువంటి కన్సర్న్ లేకుండా ఉన్నారో దీనికి బలమైన జవాబుదారీతనంగా కూటమి అభ్యర్థులు ఉండబోతున్నారు. గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. దీని మీద గుంటూరు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, దానితో పాటు ప్రతి ఒక్కరి యువతకి ఉపాధి అవకాశాల గురించి మేము చెప్పడం జరిగింది. కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం అభివృద్ధి మా ధ్యేయం. అభివృద్ధి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడం కాదు, అభివృద్ధితో పాటు సంక్షేమం, అలాగే ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ ఇవ్వటమే కూటమి. అందులో దాంతోపాటు మూడు గ్యాస్ సిలిండర్లు, విద్యార్థులకి అందరికీ స్కాలర్షిప్ 3,000 ఇస్తామన్నాము. అలాగే ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు కూడా 15,000 రూపాయలు చదువుకునే వాళ్ళకి ప్రతి ఒక్క అంశాలన్నింటినీ పొందుపరచడం జరిగింది కూటమిలో. మరి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా ఈసారి 170 స్థానాలు మావే అంటున్నాడు. 170 స్థానాలు అందరివి మాకే కావాలనుకోవడంలో తప్పులేదు, కానీ రావాలి కదా. జనాలు చూస్తున్నారు ఎంత జీడిపి రేషియోలో ఎంత తక్కువకు వచ్చింది, అందరికీ ప్రామాణిక స్థితులు ఎలా ఉన్నాయి, గత 5 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు ధరల స్థిరీకరణ ఎలా ఉంది, ఏ విధంగా చేశారు, ఎంత సంక్షేమం చేస్తున్నారు, ఎంత దోచుకుంటున్నారు, దాని గురించి కరెక్ట్ అవగాహన ప్రజలందరికీ ఉంది. వాళ్ళు ఊహల్లోనే తేలిపోమనండి, ఊహలుగానే ఉంటాయి. కిలారి రోసయ్య సంగతి ఏంటంటారు? కిలారి రోసయ్య గురించి ఏం చెప్పాలి? అది పొన్నూరు ప్రజల్ని అంత ముందర వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలని వాళ్ళని అడిగితే చెప్తారు. మరి గుంటూరు పార్లమెంట్కి ఆయన పోటీ చేస్తారు కదా? పోటీ చేస్తున్నారు, ఎవరి విధి విధానాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇక్కడ విమర్శ కాదు ముఖ్యం, అభివృద్ధి అనేది ముఖ్యం. గుంటూరు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్రిడ్జి కానీ ఏదైతే అభివృద్ధి పనులు ఇవన్నీ చేశారు, కానీ దాని నుంచి ఏ విధమైన వైసీపీ సపోర్ట్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఫండ్స్ని కేటాయించలేదు. ఫైనల్గా మీకు తెలిసినంత వరకు కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది 175కి? కూటమి నాకు తెలిసి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. నేను 175కి 175 అని చెప్పలేమని 90% మేము విక్టరీ అనేది సాధిస్తామనేది బలమైన నమ్మకం ఉంది. నమస్తే అండి సార్. ఏంటి సార్ మరి నామినేషన్ కూడా వచ్చేసింది మనకి. గుంటూరు పార్లమెంట్కి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది గుంటూరు పరిస్థితి? పెమ్మసాని చంద్రశేఖర్ ఒక గవర్నమెంట్ డాక్టర్, అంటే అమెరికా డాక్టర్. ఆయన ఇక్కడికి వచ్చి ఇడిదాకా వచ్చేసి
ప్రజాసేవ చేయడానికని ఆయన వచ్చాడు. ఆయన అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఆయనకి వేలల్లో లక్షల్లో వస్తాయి డబ్బులు, కానీ వదిలేసుకొని దాకా ఎందుకు వచ్చాడంటే నా ప్రజాసేవ చేయాలని తనకు ముఖ్య ఉద్దేశంతో వచ్చాడు. కానీ ఆయన చెప్పే దాంట్లో నేను ఒక దళిత బిడ్డని, మాకు దళితులకి ద్రోహి అంటే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్లో నిధులు పక్కదావ పట్టించి తన ఇష్టాసారంగా వాడుకుంది. ఈరోజు దళితులను నేను దగ్గరుండి నేను అందరి బాగుపోగోలు చూస్తానని చెప్పి అన్న మాట పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మాకు రావటం ప్రజలకు మా ఎస్సీల పట్ల బాగా అభివృద్ధి చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అసలు లేకుండా చేసి ఆయన ఇచ్చినది ఏదో అరక కొరక ఇచ్చేశాడు. అది 10,000 కావచ్చు, 18,000 కావచ్చు, ఎవరికి ఇస్తున్నాడు? ఉపయోగం లేకుండా ఇస్తున్నాడు. కానీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో యూనోబా కార్లు కావచ్చు, లోన్స్ కావచ్చు, కిరాణా కొట్లని, బడ్డీ కొట్లు కానీ చాలాటికి లోన్స్ 2 లక్షల చొప్పున ఇచ్చేవారు. కానీ ఆ సబ్సిడీ రుణాలు బ్యాంకులని ఇవ్వకపోతే బ్యాంకుల పట్ల వాళ్లే శ్రద్ధ చూసుకొని ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా వాలంటరీ వ్యవస్థని ఒకటి పెట్టి బ్యాంకులు చుట్టూ తిప్పేసి లోన్లు ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడుదే. మరి మీకు తెలిసినంత వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? సర్వేలు కొన్ని చెబుతున్నాయి 156 సీట్లు అంటున్నారు, కొంతమంది ఏమో 134 సీట్లు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కానీ గవర్నమెంట్ ఫామ్ మాత్రం మాది అవుతుంది ఖచ్చితంగా. నజీర్ గారు గెలిపి ఎలా ఉండబోతుంది? లక్షల్లో వస్తుంది, మెజార్టీ మాత్రం లక్షల్లో వస్తుంది. ఎందుకంటే ఏ వార్డులో చూసినా కానీ ఎక్కడ చూసినా వైసీపీ నుంచి వచ్చేవాళ్లే కానీ వైసీపీలో నుంచి మళ్ళీ చేరేవాళ్ళు మా టీడీపీలో వాళ్ళు ఎవరు లేరు, చేరేవాళ్ళు లేరు. కానీ ఎక్కువ శాతం వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద నాయకులు కానీ నష్టపోయిన వాళ్ళందరూ వాళ్ళకి యొక్క నష్టపోయిన ఆస్తులు కానీ అన్నీ అమ్ముకొని కొంతమంది కార్పొరేట్లు చాలా ఇబ్బంది పడ్డామని వాళ్ళు చెప్తున్నారు. కానీ అట్లాంటిది లేకుండా ఈరోజు మా ప్రభుత్వంలోకి వాళ్ళు ఆహ్వానించడం వాళ్ళ యొక్క పెద్ద పెద్ద నాయకులు మాకు కూడా చాలా ఒక బలగాన్ని ఇచ్చినట్టుగా మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి సార్. గుంటూరు పార్లమెంట్కి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన అభ్యర్థిగా ఎప్పుడు ప్రకటించారు ఆ రోజే గుంటూరు పార్లమెంట్ మరొకసారి తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడిపోయిన పరిస్థితి జిల్లాలో మొత్తం చెప్పుకుంటున్నారు. అలాగే ఇవాళ ఆయన ప్రచారంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఒక రాకెట్ లాగా దూసిపోయి గుంటూరు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని పెమ్మసాని చంద్రశేఖర్ గారు 2 లక్షల పైసలుగా మెజార్టీతో గెలవబోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి 170 స్థానాలు మావే అంటున్నాడు కదా. 175లో ఒక సంఖ్య మన కిందకి లాగాలి. ఏదైతే మధ్యలో 7 ఉందో ఆ 7 తీసేస్తే 15 స్థానాలు ఉంటే ఆ 15 స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మిగులుతాయి. 175 అని చెప్పింది కేవలం మైండ్ గేమ్ లో భాగం తప్ప ప్రజలు ఎక్కడ కూడా లేదు. దాదాపుగా 75 నియోజకవర్గాల పైచిలుగా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి 175 కాదు, కేవలం 15 సీట్లు కాపాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి పెద్ద గొప్ప విషయం. మరి జగన్మోహన్ రెడ్డి వస్తే నీ పథకాలు కొనసాగుతాయన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీ రాకముందే ఈ రాష్ట్రంలో చాలా మంది పథకాలు అమలు చేశారు. 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం కావాలో అనేక రకమైనటువంటి పథకాలు అమలు చేసి ప్రజలు అభిమానులున్నారు. అబద్ధ హామీలు ఇచ్చి దొంగ సాక్షి మీడియాల పేపర్లో అబద్ధ ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏమార్చి మద్యపాన నిషేధం చేస్తాను, సిబిఎస్ రద్దు చేస్తాను, ఢిల్లీకి రాజధాని కడతాను, ఏటా 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇస్తాను చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల రక్తాన్ని తాగినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితి లేదు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని చిత్తుగా ఓడించడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కంగడగడు కట్టుకున్నారు. దానిలో భాగంగానే వాళ్ళు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ చేస్తుంటే స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు లక్షలాదిగా వేలాదిగా పాల్గొన్న పరిస్థితి గుంటూరు తూర్పు నియోజకవర్గం చూస్తున్నాం. ఫైనల్ గా సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి.